బ్రేకింగ్ న్యూస్ కలెక్టర్లతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్ పై చర్చిస్తారు. దాంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై కీలక సూచనలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు లైవ్ ద్వారా. సాయి శంకర్, చెప్పండి, ఈ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి సూచనలు జారీ చేసే అవకాశం ఉంది? సాయి శంకర్, ఈరోజు రేపు 2 రోజుల పాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా కలెక్టర్లతో చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు అధికారులు, అదేవిధంగా మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్, అంటే గతంలో జరిగినటువంటి కాన్ఫరెన్సుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనే దానికి సంబంధించిన దానిపైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉదయం రెవెన్యూ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఇద్దరు కూడా ప్రసంగాలు ఉంటాయి. ప్రధానంగా కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయడం అంశంతో పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అంటే ఖర్చులు కానీ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ఆర్థిక శాఖ మంత్రి ఒక ప్రసంగంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా అమల్లో ఉంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ఉపయోగాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా, అధికారుల తీరు ఏ విధంగా ఉంది, అధికారుల స్పందన ఏ విధంగా ఉంది, దీనిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అంటే దీనిపైన పాజిటివ్ వే ఉందా లేకపోతే నెగిటివ్ వే ఉందా, ఇలాంటి అనేక అంశాలతో కూడినటువంటి చర్చ అయితే జరిగేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు, ల్యాండ్ సర్వే అనేది రీసర్వే చేపట్టాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి సర్వే జరుగుతుంది, సర్వేలో ఎలాంటి రిజల్ట్లు ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి, అంటే గత ప్రభుత్వంలో కొన్ని ల్యాండ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఎండాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎదట అనేది ఉండకూడదు. ఎందుకంటే నీటికి సంబంధించినటువంటి సమస్యలు కనుక ఉంటే అది ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం పైన ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలనే విధంగా కూడా కలెక్టర్లకైతే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు పట్టణాలకు సంబంధించినటువంటి అంశాల్లో కలెక్టర్ల యొక్క యాక్షన్ ప్లాన్, అంటే రెవెన్యూ సృష్టించడానికి ఇప్పటికే అనేక అంశాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే విధంగా కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రతి ప్రాంతంలో కూడా టూరిజంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ జరగాలనే విధంగా కూడా ఇప్పటికే మా అధికారులకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకి, మంత్రులకి వారి పరిధిలో ఉన్నటువంటి టూరిజానికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఒక గ్రాఫ్ కూడా రెడీ చేసుకోవాలనే విధంగా చెప్పడం జరిగింది. వాటిపైన దృష్టి పెట్టాలనే విధంగా చెప్పారు. మరి దానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయనే దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రెవెన్యూ పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాకు సంబంధించి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా కొత్త పైప్ లైన్లు వేస్తున్నారు. అండర్ గ్రౌండ్లో నుంచి వచ్చేటటువంటి వాటర్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా దృష్టి పెడుతున్నారు. రోడ్ల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్లు కూడా డ్యామేజ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాటన్నిటినీ సకాలంలో పూర్తి చేయాలి. పూర్తి స్థాయిలో ఎండాకాలంలో ఎక్కడా కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ సప్లైకి సంబంధించి సమస్య లేకుండా చర్చించాలనేది విధంగా ప్రధానంగా ఈ రోజు అయితే వీటిపైన చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో అధికారుల సూచనలు తీసుకోవడంతో పాటు మంత్రుల కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, మొత్తం జిల్లాలకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయనేది చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.